తరపున తపానా చౌదరికి ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ని ప్రకటించడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆవేశంతో రగిలిపోతూ అధిష్టానం మధుకర్ ను నిలదీస్తూ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని ఫోన్ సంభాషణలో తేల్చి చెప్పిన బీజేపీ ఏలూరు జిల్లా క్యాడర్. హలో, నమస్తే. నమస్తే జీ. జై శ్రీరామ్. మధుకర్ జీ గారండి. అవునండి. జీ, నేను ఏలూరు జిల్లా ఏలూరు సిటీలో తూర్పు మండల అధ్యక్షుడిని అండి. చెప్పమ్మా. అది పేపర్ లో అనౌన్స్ అవుతుంది, పుట్టా యాదవ్ గారికి ఇచ్చే టీడీపీకి ఇచ్చారంట. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మా జిల్లా అంటే మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు మీకు జిల్లాలో ఎంతవరకు ఉందో నాకు తెలియదు, మీకు ఎంత అవగాహన ఉందో తెలియదు. ఏలూరు జిల్లా బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే బిఫోర్ తపనా చౌదరి గారు, ఆఫ్టర్ తపనా చౌదరి గారు అని వస్తుందండి. ఒకప్పుడు ఏలూరు జిల్లాలో మనకి కండువాలకి గతి లేదు, పేపర్ కండువాలు ఇచ్చేవారు. పేపర్ ఉండేవి. అవి మేము బస్సులకి వాటికి ఏదైనా ర్యాలీకి వెళ్ళినప్పుడు బస్సులకి వాటికి కట్టుకుంటే మళ్ళీ తిరిగి వచ్చేసుకుని దాచుకునే వాళ్ళం. ఈ రోజు మన ఏలూరు జిల్లా ఆఫీస్ లో వాటర్ టిన్ 20 రూపాయల వాటర్ టిన్ కూడా ఆయనే ఇస్తున్నాడు. పార్టీలో తిరుగుతున్నారు, ఖర్చు పెట్టడం. విషయం చెప్పమ్మా సీదా. కాదండి, కాదు ఇప్పుడు మేము ఏం చెప్పాలి? ఊడి గురించి చేయమంటారా ఏంటి మమ్మల్ని? ఎవరికి? టీడీపీకి ఊడి గురించి చేయమంటారా ఏంటి? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పని చేయి, లేకపోతే పార్టీ కోసమేనండి, పార్టీ కోసమే మేము మాట్లాడుతున్నాను. పార్టీ కోసం మేము ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు నా ప్రాణాల పైన భారతీయ జనతా పార్టీ కోసమే. పార్టీ బలంగా ఉంటుందా? సరే, పార్టీ కోసమే పని చేస్తాను, మీరు చెప్పాక పని చేస్తాను. ఇప్పుడు టీడీపీకి ఇచ్చాము, మేము పని చేయాలి. ఇప్పుడు మేము పార్టీ నిలబడుద్దా? టీడీపీకి ఇస్తే ఏ విధంగా పార్టీ బలపడుద్ది అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నీతో నేను ఇప్పుడు చెప్పేది లేదు, నీకంటే ఎక్కువ మాకుంటది, అర్థమైందా? ఏమండి, రేపు చౌదరి గారికి అంత చేశారు మీరు, ఆయనకే ఇలా జరిగింది, రేపు పొద్దున మాకు జరగదని గ్యారంటీ ఏంటున్నది? మేము చాలా చిన్న స్థాయి అనుకోను కదా. అలాంటి ఆయనకే రేపు పొద్దున మీరు ఇలా వెన్ను చూపించారు, రేపు పొద్దున మా పరిస్థితి ఏంటండి? ఈ చంద్రబాబు గ్యారంటీ ఇవ్వగలరా చంద్రబాబు నాయుడు మాకు లాయల్టీగా ఉంటాడని? ఎవరికి ఓడు రాయల్ తీయట్లే కానీ మనం ఇప్పుడు పొత్తే వద్దన్నాం, పెట్టారు, ఏం చేస్తాం మనం? సార్, నేను వద్దు అనట్లేదు సార్, కానీ ఇచ్చేవాళ్ళకి మన పార్టీ నిలబడేవాడు, మన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి కదా సార్. నేను వాళ్ళకి ఇవ్వాలని అంటున్నా. నేను అడిగామే, మనం ఇప్పుడు అడిగా, మన ప్రయత్నం మనం చేశాము. సార్, నాకు ఇప్పుడు నరసాపురం ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారని ఎవరికి తెలియదు ఇంకా ఫైనల్ అయ్యాక. సార్, రఘురామకృష్ణరాజు కానీ అంటున్నారు, ఆయన కూడా ఇంకా ఏది కన్ఫర్మ్ కాదు. వాళ్ళు టీవీలో చెప్పుకుంటున్నారు, మనం ఇస్తే కార్యకర్తకి ఇవ్వాలని మనం అడుగుతున్నాం. సార్, నేను ఏం చెప్తున్నా సార్, పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా. మీరు అన్ని జిల్లాల మీద మీకు అభిప్రాయం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, కానీ ఏలూరు జిల్లాలో ఇక్కడ పుట్టి పెరిగినాను కాబట్టి నేను చెప్తున్నాను సార్, చౌదరి గారికి ఇవ్వకపోతే మళ్ళీ పాత రోజులు వస్తాయి ఏలూరు జిల్లా బీజేపీకి. చెప్తున్నాను కదా సార్, ఎవ్వరు లేరు సార్. ఆయన లేకపోతే నిజం చెప్తున్నా, ఈ మాట అనకూడదు, పార్టీకి దిక్కులు ఉండదు, దిక్కుముక్కు లేకుండా పోద్ది. నేను పార్టీ మీద అభిమానులు చెప్తున్నా సార్, మిమ్మల్ని ఏదో ఎదిరించాలను మీ స్థాయి తెలియదు, నా స్థాయి నుంచి నేను ఎక్కువ మాట్లాడట్లేదు సార్. నేను పనిచేసిన కార్యకర్తకి టికెట్ రాకపోతే ఎవరికైనా నీకైనా ఉంటది బాధ, నాకైనా ఉంటది. అసలు మీకు తెలియట్లేదు సార్, మేము ఎంత మదనం పడుతుందో తెలియట్లేదు. మేము కార్యకర్తలను అడుగుతుంది, తెలుస్తుంది సార్. అసలు ఈ రోజు కార్యకర్త సార్, టీడీపీ వాళ్ళు అంటున్నారు సార్, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అంటున్నారు, సరైన వాడు దొరికాడబ్బా మీకు క్యాండిడేట్, అలాంటి క్యాండిడేట్ మాకు ఉంటే ఒక రేంజ్ లో చూసుకునే వాళ్ళం, మీరు నిజంగా అదృష్టవంతులు అని అంటున్నారు సార్. వాళ్ళు టీడీపీ క్యాడర్ అన్నారు సార్ నాతో, ఈ టీడీపీ 9వ డివిజన్ కార్పొరేటర్ చేసిన అతను అన్నాడు నిన్న. వైసీపీ వాళ్ళు అంటున్నారు, జనసేన వాళ్ళు అంటున్నారు. అరే, మన ప్రత్యర్థి పార్టీలే మన వాళ్ళని కోరుకుంటున్నారు సార్. ఒక విషయం నాకు అదే అర్థం కావట్లేదు సార్, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా చెప్తున్నాను సార్, మీరు కనుక అదే ఫిక్స్ అయితే, పొత్తు ఫిక్స్ అయిపోతే మేమైతే సహకరించలేము సార్, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు నా ప్రాణాలు పోయినా భారతీయ జనతా పార్టీ కోసం. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నా ఆత్మ స్వర్గానికి నరకానికి పోదు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటది. నేను అలాగే పనిచేస్తా. భారతీయ జనతా పార్టీ కండుగానే ఉంటుంది, అది ఆడు కండు వేసి నాకు నేను ప్రచారం చేయలేము సార్. నాదే కాదు, చాలా మంది నాతో ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. నేను ఆవేశపడిన కూడా ఓపెన్ అయిపోయాను. మన జిల్లాలో ఎవరు కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు. మీ తదుపరి మా మీద ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు, ఎందుకంటే ఆడిగాడు మేము ఊడిగం చేయలేము సార్. నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదులు అనేవాడు, బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అనేవాడిని, నరేంద్ర మోడీ నపుంసకుడు అనేవాడిని, మాధవచూర్ అనేవాళ్ళు, వాళ్ళ దగ్గర మేము ఊడిగం చేయలేము సార్. మేము అదే ఒక 2 విషయాలండి. ఇప్పుడు మనం అడిగాము, ఇప్పుడు 2 విషయాలు. ఇప్పుడు పొత్తులో కార్యకర్తగా మనం మనసు చంపుకొని పనిచేయలేని వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది, కొద్దిమంది
పొత్తు కారణంగా ఉత్సాహంగా పనిచేసే బ్యాచ్ కొద్ది మంది ఉంటారు. సార్ ఉత్సాహం కాదు సార్, నేను మీకు చెప్తున్నాను సార్. నాకు ఫిబ్రవరిలో జాబ్ వస్తే, ఫిబ్రవరిలో నాకు జాబ్ వచ్చింది సార్. సంధ్య మెరైన్స్ లిమిటెడ్ నాకు జాబ్ వస్తే ఇప్పుడు కూడా చెప్పలే. మా అమ్మగారికి ఎవరికి తెలియలా. మన పార్టీలో కొంతమంది తెలుసు. మా అమ్మగారికి ఈ రోజు ఎదురుగా మా అమ్మగారి ముందు చెప్తున్నా. నేను పార్టీ వదులుకుని ఎలక్షన్ కోసం వచ్చాను సార్. నేను ఈ అవకాశం ఇప్పుడు రాకపోతే మన ఏలూరు జిల్లా బీజేపీ ఇంకెప్పుడు రాదని నేను నాదే కదా సార్, చాలా మంది వ్యాపారాలు వదులుకొని అదంతా సిద్ధంగా ఉన్నారు సార్. మళ్ళీ ఇదివరకు లాగే మళ్ళీ 2014-19 మధ్య ఏం జరిగింది అదే రిపీట్ అవుతుంది మళ్ళీ మాకు. మేము అన్ని వదులుకుంటాం. మీకు తెలియదేం కాదు సార్. మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. మన వాళ్ళు ఎలా పనిచేస్తారు మీకు తెలియదు. బీజేపీ కార్యకర్తలు ఎలా ఉంటారు. మా మనోబలాన్ని గౌరవించాలి కదా. ఇప్పుడు నమ్మకం పోతుంది. చాలా మంది అదే అంటున్నారు. ఇప్పుడు ఆయనకి అలా చేస్తున్నారు, రేపు పొద్దున మనం కష్టపడితే మన కష్టాన్ని గుర్తిస్తారు అని అంటున్నారు సార్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను సార్, 2010 ఏలూరు జిల్లా బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే బిఫోర్ తపనా చౌదరి, ఆఫ్టర్ తపనా చౌదరి గారు, ఇది ఫిక్స్. ఇది మీరు ఎవరిని ఎంక్వైరీ చేయండి. ఆయన లేకపోతే ఇలా ఉండేది కాదు. నాకు తెలుసుగా నేను 2010 నుంచి చేస్తున్నా బీజేపీలో. ఇప్పటి నుంచి కాదు సార్. అంతకుముందు నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చా. ప్రాథమిక ప్రథమ అయింది నాది. మూతి మీద మీసాలు రానప్పటి నుంచి నేను భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. నాకు ఎలా ఉంటుంది సార్, మాకు ఇది కడుపు రగిలిపోతుంది కార్యకర్తలది సార్. చాలా మంది అభిప్రాయం చెప్తున్నాను, నా అభిప్రాయం కూడా చెప్తున్నాను. మేమైతే సహకరించలేము సార్. నేను బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అనే వాళ్ళని, నరేంద్ర మోడీ గారిని అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళని మేము సహకరించలేము. అది మా వల్ల కాదు సార్. అది మేము చెప్తున్నాం కదా సార్. నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాం. ఆ కండువా వేసుకుని మేము అదే మాకు ప్రౌడ్నెస్. అది మేము వేరే కండువాల కంపెనీ. మీరు ఏదైనా అనుకోండి, జిల్లాలో నెక్స్ట్ జరగబోయేది కూడా అదే. ఎవరు సహకరించరు. టీడీపీకి ఎవరు సహకరించి చాలా మంది అంటారు. ఏమైనా ఉంటే ఇంటర్నల్ గా ఏదైనా ఉంటే ఏదో శరీరంలో బీజేపీలో ఆత్మలు టీడీపీలో ఉంటాయి కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సహకరిస్తారేమో గానీ మేమైతే సహకరించాం సార్. మేము చచ్చినా బతికినా బీజేపీలోనే ఉంటాం మేము. అది మీరు మీ దృష్టిలో భారతీయ జనతా పార్టీ అంటే ఒక రాజకీయ విభాగం ఏమో సార్. నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ అంటే దేశ రక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ గర్భం నుంచి ఉద్భవించిన దళం సార్. అది నేను అలాగే భావిస్తా. అది మీ నిర్ణయం నేను చెప్పేశాను సార్. మా ఏలూరు జిల్లాలో చాలా మంది కార్యకర్తలు 190 మంది 80 మంది ఒపీనియన్ ఇదే. ఆయన ఐవీఎస్ వాయిస్ లో మా అభిప్రాయం తీసుకున్నారు కదా సార్. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్నిస్ట్ కి ఎలా వెళ్తారు మీరు? ఇది కార్యకర్తలదేగా పార్టీ బీజేపీ, కార్యకర్తలదేనా బీజేపీ? మా అధిష్టానం కదా సార్. ఏ నాయకుడి కింద పనిచేయాలో మా నిర్ణయం మీరు ఎలా నిర్ణయిస్తారు సార్? నేను అడుగుతున్నా. ఇలా అడగద్దని తెలుసు. నాకు కడుపు రగిలిపోయి అంటున్నా. నాకేదో ఇదవ్వాలని కాదు, నాకు మీ మీద కోపం కాదు, నాకు రగిలిపోతుంది. మాకు ఇక్కడ అన్ని వదులుకొని వస్తున్నాం. ఉద్యోగాలు వదులుకొని, ఇంటి వదులుకుని ఆపుకుని పార్టీ కోసమే కదా సార్ ఇదంతా వచ్చేది. మీరు ఫోన్ల ద్వారా వాయిస్ తీసుకున్నారు, అభిప్రాయాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలు ఏం కావాలో అది తీసుకున్న తర్వాత మీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ ఫోన్లు చేసి అడిగారు మీరు? సార్ నాకు మధుకర్జీ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను అడిగారు. నన్ను పేర్లు అడిగారు. నేను అడిగేది 3 పేర్లు అమ్మంటే నేను ఆయన పేరు చెప్పాను. నేను ఎవరి పేరు? తపనా చౌదరి గారు. బాబు నువ్వు 3 పేర్లు కాదు 30 పేర్లు అడిగినా నేను 30 పేర్లు తపనా చౌదరి గారు చెప్తాను. నాదే కాదు, ఏ జిల్లాలో అయినా 100కి 70 మంది 80 మంది ఏలూరు జిల్లాలో అదే పేరు చెప్తారని అన్నారు. సరే సార్, మనం ఏంటంటే హోల్సేల్ గా టీడీపీ పార్టీని పెట్టేద్దాం సిద్ధమైపోయారు. ఎవరైతే శరీరాలు బీజేపీలో, ఆత్మలు టీడీపీలో ఉంటారో వాళ్ళు తీసుకెళ్లి ఆ రాష్ట్ర నాయకులు తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టారు ఆంధ్రప్రదేశ్ బీజేపీని. అదేనా ఇప్పుడు మన బాధ మన ఇవన్నీ చెప్పడానికి ఉంటుంది. తప్పనిసరిగా పనిచేసిన కార్యకర్తకి ఆవేదన ఉంటుంది. ఏదైనా పనిచేసిన వాడికి గుర్తింపు లేకపోతే రేపు ఇంకోటి పరిస్థితి ఏంటనే కంపల్సరీ ఉంటుంది సార్. ఎప్పుడు లేదు సార్, నాకు బాధ కాదు, ఎప్పుడు లేదు ఇలాగా. మన పార్టీ ఏలూరు జిల్లాలో ఇలా లేదు, ఇంత బలంగా ఎప్పుడు లేదు. మాకు ఎన్నో అవమానాలు జరిగినాయి తెలుసా సార్. మేము భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసేటప్పుడు, ఒరే మీది ఒక పార్టీ రా, 10 మంది కార్యకర్తలు ఉందరో 10 మంది జనాలు రారు మీకు, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ జెండాల గుర్తుల రూపంలోనూ ఉంటది అని అనేవారు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు ఏలూరు జిల్లా పార్టీ ఎవరైతే మన ప్రత్యర్థి పార్టీలు ఉంటారో వాళ్ళు సరైన క్యాండిడేట్ దొరికాడు, మీకు నిజంగా ఇలాంటి క్యాండిడేట్ మా దగ్గర ఇలా ఉంటే భలే ఉండేది అన్నారు. అలాంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు ఆ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఆయన.
మా ఫ్రెండ్ మనకు జోక్ వేసాడు సార్ నా ఏంటంటే, అరే బాబు మీ ఓడికి ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా మీ ఓడి ఫ్లెక్స్ లేరా బాబు, మీ పార్టీ మీ జెండాలే కనబడుతున్నాయి. ఒకప్పుడు నేను ఏలూరు దాటి జిల్లా దాటి ఎక్కడికి వెళ్ళిపోయాను సరిహద్దులు తెలియక. ఇప్పుడు ఆయన ఫ్లెక్స్లు కనబడుతుంటే నేను ఆగిపోతున్నాను. మనం ఇంకా ఏలూరు సరిహద్దుల్లోనే ఉన్నాం అనమాట, ఏలూరు జిల్లా సరిహద్దులో ఉన్నమాట అని అంటాను. వాడు టాటా ప్రైవేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండి. అలాంటి అంతలా ఆయన ప్రచారం చేశాడు. సెల్ ఫోన్ సిగ్నల్ అందని ప్లేసుల్లో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తుల్ని పార్టీ పథకాలను తీసుకెళ్ళింది సార్ ఆయన తప్పలా చౌదరి గారు. మర్చిపోయిన వాళ్ళకి కూడా పార్టీ గుర్తు చేశాడు ఆయన. అలాంటి వాళ్ళకి ఇలా చేశారు. రేపు మమ్మల్ని ఎలా చేస్తారు కదా సార్, మేమంది సార్ ఆయన్ని అలా చేసినప్పుడు మేమంది సార్, ఆయన ముందు మేము ఆఫ్టర్ ఆల్ మేము జస్ట్ మండల అధ్యక్షులు అంటే రేపు మమ్మల్ని కూడా అలాగే చేస్తారుగా, కష్టపడిన వాళ్ళకి ఇలా ఉండదుగా. ఏమో సార్, నేను చచ్చినా బతికినా భారతీయ జనతా పార్టీ కండువానే కట్టుకుంటాను, భారతీయ జనతా పార్టీ జెండానే మోస్తాను తప్ప ఆ టీడీపీ నాకు ఆడిని అసలు నేను చేసే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ మసీదులు కూల్చే పార్టీ అన్నాడు. నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాది అన్నాడు. అమిత్ షా గారి మీద చెప్పులు వేయించాడు. ఆ బాలకృష్ణ గారు మాధవచోడు అన్నాడు అన్ని. అయినా సరే సహించి పొత్తెందుకున్నాం సార్. ఈ రోజు ఏలూరు జిల్లాలో బీజేపీ బలపడుతుందని. సార్ మీకు తెలుసు లేదా సప్నా చౌదరి గారు, నేను ఒక విషయం చెప్తున్నా. ఆయన గనక బీజేపీ ఎంపీ అయితే కాముకుండే రకం కాదు సార్. 7 అసెంబ్లీలో బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టగల ఇది ఉన్నా కూడా అతను అంత సెల్ ఫోన్ సిగ్నల్ అందులో ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీని గుర్తుని తీసుకెళ్ళినాడు సార్ ఆయన. సరే సార్, నేను ఎంత చెప్పినా నాకు ఆఫ్టర్ ఆల్ ఒక మండల అధ్యక్షుడు కాబట్టి